కోర్టు నుంచి తీర్పు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఒకసారి చూద్దామండి. కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు, సీఎం కీలక ఆదేశం. అప్పుడే మాకు ఆదేశాలు ఇచ్చేసాడు ఆయన. కోర్టులను ఎవరు విమర్శించొద్దు, కోర్టుల మీద ఎవరు వ్యాఖ్యలు చేయొద్దు, కోర్టు తీర్పుల మీద ఎవరు మాట్లాడొద్దు. అంత గొప్ప వ్యక్తి అయినా, అంత నీతిగా నిజాయితీగా రూల్స్ ప్రకారం బ్రతికే వ్యక్తి అయినా. అయితే ఇదే తీర్పు ఒకవేళ సపోజ్ ఇదే తీర్పు కనుక వైసీపీకి కానీ వ్యతిరేకంగా వచ్చుంటే ఈ పాటి వైసీపీ వాళ్ళు ఏం చేద్దరో తెలుసండి. వైసీపీ వాళ్ళ వ్యాఖ్యలు ఎలా ఉండో తెలుసా? సుప్రీంకోర్టు అంటే మోడీ జేబులో సంస్థ అంటే చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టును కూడా మేనేజ్ చేసేసారేటి, సుప్రీంకోర్టుతో కూడా ఇలా చెప్పించేశారేటి. అక్కడ ఉన్న జడ్జిలకి అమరావతిలో భూములు ఇచ్చారా, లేకపోతే వైజాగ్లో భూములు ఇచ్చారా, ఎక్కడ భూములు ఇచ్చారని చెప్పి ఇలాంటి తీర్పులు ఇచ్చారు, ఎంతకు అమ్ముడిపోయారు, ఇలా మొదలెట్టిద్దరండి. పాటికి ఇలా మొదలెట్టిద్దరు. అలాంటి దుర్మార్గులతో మూర్ఖులతో తలపడుతున్నాం మనం. కానీ ఈయనేమన్నాడు, కోర్టుల జోలికి వెళ్ళకండి, కోర్టుల మీద వ్యాఖ్యలు చేయకండి, అన్ని రూల్సే, అన్ని నీతి నియమాలు కట్టుబడి ఉంటాడు వ్యక్తి అయినా. అయితే నేను కోర్టు తీర్పుని నేనేమి శంకించట్లేదు, కోర్టు మీద ఏమీ నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ కోర్టు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ కోర్టు వ్యాఖ్యలను తీసుకుని మొత్తం వైసీపీ మీడియా, పెయిడ్ మీడియా, కూలి మీడియా, ఇంకో మీడియా నీలి మీడియా మొత్తం పెంట రచ్చ చేసి ఏదో నిజం అని జనాలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు కోర్టుల యొక్క పరిధి ఏంటి ఒకసారి అది చెప్తాను మీకు. తర్వాత కోర్టు అంటే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటి. ఇప్పుడు కోర్టుకి మనందరికీ జనరల్గా పాత సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, మన చట్టానికి, మన న్యాయానికి, ముఖ్యంగా మన కోర్టుకి కళ్ళు లేవు, ఓన్లీ చెవులే. కళ్ళు లేవని ఎందుకనంటే మీరు న్యాయదేవత బొమ్మ చూడండి, కంటికి కట్టేసి ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఎదురుగా ఉన్నవాడు ధనవంతుడా, అధికారంలో ఉన్నాడా, పదవిలో ఉన్నాడా, లేకపోతే పలానా కులవాడా అనేది చూడకుండా కేవలం చెవులతో విన్నది మాత్రమే, సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే ఇక్కడ న్యాయం వెలువరించబడుతుంది. కోర్టు లేదన్నా ఒకటి అంతే, ఆధారాలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా, ఈ రెండే. అయితే ఒకవేళ ఎక్కడైనా ఆధారం లేకుండా ఒక వ్యక్తి ఎక్కడో చీకట్లో ఎవడో చూడనప్పుడు ఒకటి చంపేశాడు, అక్కడ ఎవడు చూడలేదు, ఐ విట్నెస్ లేదు, అక్కడేమి సీసీ కెమెరాలు లేవు, ఏమీ లేవు. మరి ఆధారం లేకుండా ఒకవేళ పలానావాడు చంపు ఉండొచ్చు, ఎందుకంటే ఆడికి గొడవైందని మనం కానీ కోర్టుకు వెళ్తే, నిజంగా అక్కడ ఆధారాలు లేవనుకోండి, చంపినోడు ఆడైనాడు, నిర్దోషి బయటకు వచ్చేస్తాడు. అదే మన చట్టం. ఇప్పుడు ఏ కోర్టును విమర్శించట్లే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చుండూరు అని ఒక ఘటన జరిగింది. దాదాపుగా ఎంతమంది, 8 మందా, 8 మందా లేకపోతే ఎంతమందో, మీరు అలా కన్ఫ్యూజ్ చేయకూడదు. చుండూరు అనే ఘటనలో దళితుల్ని ఊచకోత కోసి చంపేసి ఆ డెడ్ బాడీల్ని ఇంట్లో సంచుల్లో కట్టేసి కాలంలో పారేస్తే అది చూడడానికి, ఆ పోస్ట్మార్టం చేయడానికి వెళ్ళిన డాక్టర్ కూడా పోస్ట్మార్టం చేసి ఇమీడియట్గా అతను సూసైడ్ చేసుకున్నాడు. ఎంత దారుణమైన చంపడం, ఎంత దారుణమైన ఊచకోతని ఎక్కడ చూడలేదని అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. అంత ఘోరమైన కేసు, దేశాన్ని కుదిపేసిన కేసు ఇది 1991లో. ఈ కేసు ద్వారా దేశం మొత్తంలోని ఎస్సీ వాళ్ళందరికీ కూడా రక్షణ చట్టం ఉండాలి, లేకపోతే ఇలా చంపి పారేస్తారు వెళ్ళని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అప్పుడే వచ్చింది. అంత పెద్ద కేసు అది. అలాంటి కేసులో ఏం జరిగింది చూడండి ఒకసారి. ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డిస్మిస్డ్ ది చార్జెస్ ఇన్ ది సుండూర్ మస్కేర్ కేస్, సిట్టింగ్ lack of evidence. The case involved the alleged killing of 8 Dalit community members by members of the upper caste Reddy community on August 6, 1991. రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు 8 మంది దళితుల్ని ఊచకోత కోసి చంపారు. ది సుప్రీం కోర్ట్ డివిజన్ బెంచ్ కంప్రైజింగ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, చంపిన వాళ్ళు రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఇక్కడ జడ్జి గారు కూడా ఎల్ నరసింహారెడ్డి గారు. అండ్ ఎంఎస్ జైస్వాల్ turned down the verdict of the trial court, saying that the prosecution had failed to prove the following: the exact time of death, so and so ఏదో నిరూపించలేకపోయారట. ఎప్పుడు చచ్చిపోయారు, ఏం చేశారు అనేది నిరూపించలేకపోయారట ప్రాసిక్యూషన్. కేసు కొట్టేశారు. ఆ కేసు కొట్టేసినంత మాత్రాన ఆ చనిపోయిన ప్రాణాలు మళ్ళీ ఏమైనా తిరిగి వస్తాయా? జనం చనిపోవడం, చంపబడడం
నిజం. కానీ దానికి ఆధారాలు లేవనే ఒకే ఒక కారణంతో మొత్తం వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా వదిలేశారు. అంటే కోర్టు పరిధి ఎక్కడ దాకా ఉందండి? వాళ్ళ కంటికి కనిపించే ఆధారాలు, అంటే చెవులకు వినిపించే ఆధారాలు, ఎవిడెన్స్ ఉంటేనే కోర్టు చెప్తుంది తప్ప, లేదు నిజంగా అక్కడ అన్యాయం జరిగినా కూడా న్యాయం అనేది సర్వ్ అవ్వదు. అంటే కోర్టు ఇచ్చే ప్రతి జడ్జిమెంటు న్యాయం జరిగినట్టు కాదు. అంటే ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. ఆధారాలు లేకపోతే కోర్టులు కూడా ఏమీ చేయలేవు. సో ఇక్కడ లడ్డు వివాదంలో ఆధారాలు, ఏ ఆధారాలు ఉన్నాయి ఏంటని కోర్టు వారు ప్రశ్నించింది వాస్తవమే. ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు కూడా చూపిస్తాను నేను. ఒక్కోసారి ఆ ఆధారాలు సరిపోలేదంటారు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. అంత మాత్రాన అక్కడ అన్యాయం జరగలేదని కాదండి. ఇక్కడ సుప్రీంకోర్టు వర్సెస్ ప్రజాకోర్టు అని పెట్టాను. ప్రజాకోర్టులో ఏమనుకుంటున్నారు ప్రజలు? కోర్టుకు అయితే అన్ని ఆధారాలు, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం అన్నీ కావాలి. ఏంటి ప్రత్యక్ష సాక్షులు, ఐ విట్నెస్ అన్నీ కావాలి. ప్రజలకి అవన్నీ లేకపోయినా ఈ జరిగిన విధానాన్ని బట్టి ప్రజలు ఒక ఐడియాకి అయితే వచ్చేస్తారు. కోర్టులో వాళ్ళు శిక్ష పడని చాలామంది ప్రజా కోర్టులో ఖచ్చితంగా వీళ్ళు నేరం చేసి వచ్చిన వాళ్ళరా, ఎదవలరా, వీళ్ళు చంపేశారా, వీళ్ళు ఇచ్చేసారు. నిజంగా జరుగుతుంది అది. అంటే కోర్టుల పరిధి మనం ఎక్కడ దాకా ఉందో ఆలోచించాలి. కోర్టు తీర్పు అనేది అది చట్టపరంగా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ న్యాయపరంగా కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి. చాలా కేసులు, ఇది ఒక కేసే కాదు. కారంచేడు ఘటనలో నిర్దోషులకు బయటకు వచ్చారు. ఇంకెలాంటి ఓన్లీ మన రాష్ట్రంలో జరిగిన 2 పెద్ద ఇన్సిడెంట్లు చెప్తున్నాను. కానీ మిగతా దేశంలో ఎంతోమంది అలా తప్పించుకుంటారు కోర్టుల నుంచి. ప్రతి నేరస్తుడికి కోర్టులో శిక్ష పడదు. సాక్ష్యాలు ఆధారాలు పరిశీలించిన మీదట అనే కదా జడ్జి గారు తీర్పిస్తారు. ఏమని? సాక్ష్యాలు ఆధారాలు పరిశీలించిన మీదట ఈయన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం, లేదా ఈయన శిక్ష వేస్తున్నాం. ఆ సాక్ష్యాలు ఆధారాలన్నీ కూడా, అన్ని సాక్ష్యాలు అన్ని ఆధారాలు కూడా అన్నిసార్లు పరిగణించరు. ఒకసారి సరిపోయిందంటారు, ఇంకోసారి అది సరిపోలేదంటారు. అంటే అది జడ్జి గారి ఆలోచన బట్టి ఉంటుంది. అప్పుడు జడ్జి గారు ఏ నిర్ణయం ఇది కరెక్ట్ అని ఆయనకు అనిపిస్తే కరెక్ట్ అంటారు, లేదా ఆయనకి ఏదైనా అందులో రాంగ్ అనిపిస్తే లేదు ఇది నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను అంటారు. కాబట్టి కోర్టుల పరిధి కూడా ఒకసారి మనం ఆలోచించాలి. కోర్టులు ఎక్కడ దాకా చెప్తే ఏ కారణాలతో ఎలాంటి తీర్పులు వస్తాయి. ఇదేదో నేను ఏదో ఒక విషయం 2 విషయాన్ని కోర్టు చేసి చెప్పట్లే, అలాంటివి చాలా జరుగుతాయి. ఓకేనండి. ఇక ఇప్పుడు కోర్టు వారు, గౌరవ సుప్రీంకోర్టు వారు ఏమన్నారు, వారు లేవనెత్తిన విషయాలు ఏంటి, ఒకసారి వాటి జోలికి కూడా వెళ్దాం రండి. సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు ఎందుకు బయట పెట్టారు? ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, దానిలో ఏదో యానిమల్ ఫ్యాట్ ఉందో ఏదో సంథింగ్ ఉందని తెలిసింది. మీకు తెలిసినప్పుడు దాన్ని ఇమీడియట్గా ఎందుకు బయట పెట్టారు? అది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం కదా. మీరు ఎలా బయట పెడతారు? మీరు ఎలా దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునే విధంగా దీన్ని ఎలా బయటకు తీసుకొస్తారన్న ఆ కోణంలో ఆ అర్థం వచ్చేలాగా గౌరవ సుప్రీంకోర్టు వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరో జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికో, లేకపోతే వాళ్ళ మీద బ్లేమ్ చేసేయడానికో, వైసీపీని మొత్తం బదనాం చేసేయడానికో చేశారండి ఇది. ఆయన ఎలా చెప్పాడు దీన్ని, ఎలా బయట పెట్టడం మీన్స్ ఆయన ఏ సందర్భంలో దీన్ని బయట తీసుకొచ్చారు? రండి అది చూపిస్తాను. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని మనం కొంచెం కూలంకషంగా ఆలోచిస్తే ఆయనలో ఉన్న నిజాయితీ పరుడు మనకు కనపడిపోతాడు. ఆడియో చెప్పిన మాటే వింటే అయ్యి బాబాయ్ ఎంత తల చేసాడు అయ్యి బాబు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారిని మేము కూడా అపార్థం చేసుకున్న వాళ్ళమే. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయాలి, ఒక వ్యక్తి మీద లేని పుకారు పుట్టించాలన్నప్పుడు జగన్ అయితే ఏం చేస్తాడండి? అత్యవసర సమావేశం, జగన్మోహన్ రెడ్డి గారి అత్యవసర ప్రెస్ మీట్, మరికొద్ది క్షణాల్లో తిరుపతి దేవస్థానంలో జరిగిన ఘోరమైన దారుణం బయటికి మీ ముందుకు రాబోతుందని ముందు విపరీతంగా వైరల్ చేస్తారు. దాన్ని విపరీతంగా వైరల్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి పేపర్లు ఎవరో రాసిస్తారు, ఆ పేపర్లు పట్టుకొచ్చి ఏమంటే ఏం జరిగిందో తెలుసా, ఇంత దారుణం జరిగింది, ఈ తెలుగుదేశం పార్టీ ఇలా చేసింది, అలా అన్యాయం ఇలా చెప్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఎలా చెప్పారండి? వీళ్ళు ఒక మాట కట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముందేమన్నారంటే అన్నదానానికి సంబంధించిన దానిలో చాలా లో క్వాంటిటీ ఉన్న వస్తువులు వాడుతున్నారు అన్నారు. ఫస్ట్ అది చెప్పాడు ఆయన. భక్తులకు అన్నదానం చేసే విషయంలో చాలా లో క్వాంటిటీ వస్తువులు వాడుతున్నారు వీళ్ళు, కమిషన్లు కక్కుతుపడి అని చెప్పి ఆ తర్వాత లడ్డు విషయం ఆయన లేవనెత్తారండి.
ఆయన చెప్పిన ఆ సమయంలోనండి కేవలం అన్నదానానికి, భక్తుల అన్నదానానికి దానిలో బాగా లో క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు. ఇక ఈ గీ విషయంలో కూడా యానిమల్ ఫ్యాట్ ఉండే గీని ఈ లడ్డు ప్రసాదం, పవిత్రమైన లడ్డు ప్రసాదంలో వాళ్ళు వాడారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఆయన ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళాడండి ఆయన్ని. ఆల్రెడీ అప్పటికి దాని మీద కమిటీ ఏదో వేశారు, అది ఎంక్వైరీ జరుగుతుంది, అక్కడ ఏం జరిగింది ఏంటి ఆ విధి విధానాలన్నీ బయటికి లాక్కొస్తూనే ఈయన ఒక ఇండోర్ మీటింగ్, అది కేవలం ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలి, అతన్నే టార్గెట్ చేయాలి, అతను నిరికించాలనుకునే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇమ్మీడియట్గా మొత్తం ఇది ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రెస్ అంతటిని, నేషనల్ ప్రెస్ అంతటిని పిలిపించి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మొత్తం దేశం అంతా వినిపించేలాగా ధూమ్ధామ్ చేస్తూ చెప్పుండేవారు. కానీ ఆయన దాన్ని రాజకీయం చేద్దామని అనుకోలేదండి, ప్రక్షాళన చేద్దాం అనుకున్నారు. ప్రక్షాళన ఆల్రెడీ అప్పటికే చేస్తారు ఆయన. వీళ్ళు చేసే దాన్ని బట్టి ఇక్కడ యానిమల్ ఫ్యాట్ ఉందని దానిలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మనం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం, ఆల్రెడీ మార్చేసి ఇప్పుడు భక్తుల కోసం, భక్తుల మనోభావాల కోసం మనం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని ఆయన అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి జరిగిన అన్యాయాన్ని తలుచుకుని బాధపడుతూ చెప్పారు తప్ప దాన్ని పొలిటికల్ చేద్దాం, పొలిటికలైజ్ చేద్దాం, దీన్ని మనం ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంలో ఆయన చెప్పలేదండి. అలా చెప్పాలంటే ఎలా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పారు, భోజడీకి అంటే ఎవరినో కాదు నన్నే అన్నాడు, భోజడీకి అంటే లా కొడుకు అని అర్థం, నన్ను కాదు మా అమ్మను అన్నాడు. ఇలా జనాలు రెచ్చగొడతారు. రెచ్చగొట్టడంతో పాటు మొత్తం అన్ని చోట్ల కూడా మీరు ధర్నాలు చేయండి, మీరు రాస్తారోకోలు చేయండి, దీక్షలు చేయండి అని పిలుపులు ఇచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అలా అంటే రెచ్చగొట్టే విధానం అలా ఉంటుందండి. కానీ ఈయన అది తెలిసి దాని మీద చేయాల్సిన చర్యలు తీసుకుంటూనే ఇలా చేశారు అని ఆయన ఒక భక్తుడుగా, ఆయన నిజంగానే వెంకటేశ్వర స్వామికి భక్తుడైన